ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, హత్యాయత్నం, ఈ ఘటనల మీద చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలు వాటిలో ఎక్స్పర్ట్ కాబట్టి, ఆయన డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఇక ఆయన గురించి పదే పదే మనం మాట్లాడుకోవటం కూడా అంత అవసరం ఉండకపోవచ్చు. ఇక ఆయనకి నిజంగానే దత్తపుత్రుడని సార్థక నామకం ఆయన పెట్టుకున్నట్లుగా జగన్ గారు మరి ఎవరు పెట్టారో జగన్ గారే పెట్టినట్టున్నారు. ఆ పేరు పెట్టినందుకు దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పక తప్పదు. మనం ఒక ఇవి వింటుంటాం, ధూమపానము, మద్యపానము హానికరము, ప్రాణానికి హానికరము అని మీకు మద్యం బాటిల్స్ మీద కానీ సిగరెట్ ప్యాకెట్స్ మీద కానీ ఉంటుంది. నాకు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, మొత్తం రాజకీయ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి పవన్ కళ్యాణ్ అన్న ఒక హానికరమైన వ్యక్తి అనేటువంటి భావన నాకు కలిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడేట్లో ఏమి రాజకీయ పరిపక్వత ఉండదు, అజ్ఞానం ఉంటుంది, అలాగే విషయాల మీద స్పష్టత ఉండదు, ఏం చెప్పాలో ఆయనకి తెలియదు, ఏదో ఆవేశం వచ్చినట్టు ఊగిపోయి గందరగోళం చేసేసి ఇంకేదోదో జరిగిపోయిందని పాపం ఆయన ముందుకు ఉండేటువంటి అమాయకులైన పిల్లల్ని వాళ్ళని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముందు ఏమన్నాడంటే, అదే రోజు జరిగినటువంటి ఘటన సభ, ఆ సభలో దున్నపోతు అంటాడా ముఖ్యమంత్రిని పట్టుకుని, ఆయన్ని పట్టుకుని ఏ రాళ్లతో కొట్టండి అంటాడా, రాళ్లతో కానీ ఏ దొరికితే దాంతో కొట్టండి అని చెప్తారా, ఫ్యాన్ ఇది అయిపోవాలని చెప్తాడా, ఏమి ఫ్యాన్ ఇది అయిపోవాలని చెప్పు, పోని ఫ్యాన్ వరకు మాట్లాడుకో పర్వాలేదు, కానీ రాళ్ళు రప్పలు తీసుకుని కొట్టమని చెప్పటం. అంతేకాకుండా అక్కడితో ఆగారా, జగన్ మసి అయిపోవాలంట తెలుగుదేశం వాళ్ళ ఆవేశం చూసిన తర్వాత, ఆవేశం అంతగా ఆవేశపడాలంట. ఈ రకంగా రెచ్చగొట్టడం అనేది ఆయనకేమీ మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో ఎలక్షన్లు వచ్చినా కానీ అంతకుముందు కానీ తనకి అడ్వాంటేజ్ అనుకుంటే ఎంతకైనా దిగజారి ఆయన అట్లాగే మాట్లాడతారు. ఆయనకున్న ఆయన పైగా ఆయన ఎవరైనా ఏదైనా ఒక్క ముక్క అంటే, అమ్మో నన్ను చూడండి ఇంత మాట అన్నారు, అంత మాట అన్నారు, నేను మీ అందరి కోసం పడుతున్నానని మళ్ళీ అదొక కొత్తగా రక్తి గట్టించేట్టుగా ఆయన మాట్లాడతారు. తను మాత్రం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిని వాడుకుంటుంటాడు. సో ఈ రకమైన పరిస్థితి చంద్రబాబు గారిది. ఈ రకంగా మసి అన్నా కూడా మనం భరించాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేయండి, ఏది దొరికితే దాంతో కొట్టండి అన్నా మనం భరించాలి. ఇక పవన్ కళ్యాణ్ పిచ్చితనం అయితే, ఇక పవన్ కళ్యాణ్ లోకేష్ది కూడా అంతే. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాళ్ళు తెచ్చుకున్నాడని పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇక అటువంటి వాళ్ళు ఎప్పటికీ రాజకీయంగా ఇట్లాగే ఏమంటారు మరుగుజ్జు వ్యవహారంలోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు ఎట్లాగొట్లా గెలవాలనేటువంటి తాపత్రయంతో ఆయన ఈ రకమైనటువంటి చంద్రబాబు గారు ఏం చెప్తే అది, లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే దిక్కుమాలిన వార్తలు, దరిద్రపు కొట్టు వార్తల్ని ఫాలో అయ్యి ఈ గులకరాయి అని అంటున్నారు. ఒక పని చేయాలి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనుషుల్ని ఎదురుగా పెట్టుకుని ఆ గులకరాయితో వాళ్ళకి ఇక్కడ తగిలేదటో, కంటి మీద తగిలేదటో పెట్టుకుని అప్పుడు ఆ ప్రయోగం చేసుకుని, ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో ఈవీఎంలని ఆయన మిత్రుడు ఒక ఆయన ఎవరు దొంగతనం చేసి తీసుకొచ్చి ప్రయోగంగా పెట్టారు. 2009లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు మార్చేస్తున్నారు, ఈవీఎంల వల్ల ఓడిపోయాను నేనని ఆయన పెద్ద ఇక్కడ హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లోనే ఎక్కడో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి పెద్ద కథ చెప్పాడు. మరి తర్వాత మళ్ళీ ఆయనే ఈవీఎంలతో గెలిచాడు, అది వేరే విషయం. సో అది అంటే అట్లాగే ఇప్పుడు గులకరాయి అంటున్నారు కదా, మామూలుగా అది పెల్లెట్టు ఎయిర్ గన్ నుంచి వచ్చింది అనేది ఎక్కువ మంది పోలీసుల అభిప్రాయంగా కూడా ఉందని చెబుతున్నారు, నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ పెల్లెట్ తోటి వీళ్ళు ఎదురుగా కూర్చుని మామూలు కొట్టండి మాకేం అవ్వదు అని చెప్పి చేయమనండి ప్రయోగాత్మకంగా. జగన్ గారికి అంత గాయం స్పష్టంగా కనపడితే, వెల్లంపల్లి గారి కన్ను దెబ్బతినే పరిస్థితి వస్తే ఆయన కన్ను కవర్ చేస్తూ కూడా కట్లు కడితే ఇంత అమానుషంగా మానవత్వం లేకుండా మాట్లాడతారా? మరి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని విషయాలు మనం అడగాలి. వంగవీటి రంగాన్ని హత్య చేసినప్పుడు శాంతి భద్రతలు గుర్తురాలేదా? అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసిందని ఆయనకి తెలియదా? ఇప్పుడు ఈయన చంద్రబాబు గారికి భయం చేస్తున్నారు, కానీ చేగొండేరు రామజోగయ్య గారు చంద్రబాబు గారి పాత్ర దాని మీద ఆయనకి తెలిసి ఎట్లా జరిగిందనేది
చేగుంటి రామరావు గారిని మీ అభిమానే కదా, మరి ఇప్పుడు ఈయన మీ చివరికి ఆయన కూడా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి మిమ్మల్ని కాస్త దూరంగా ఉంటున్నట్టున్నాడు కదా. ఆయన చెప్పినప్పుడు ఆయన పుస్తకంలో రాశాడు కదా, ఆ విషయం మీకు తెలియదా? మరి దాని గురించి అనడన్నా మాట్లాడారా? ఒక గులకరాయి అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే. ఇంకోటి, ఈ ప్రధానంగా గోదావరి పుష్కరాలలో 29 చనిపోతే అసలు పవన్ కళ్యాణ్ అన్న ఆయన రెస్పాండ్ అయ్యాడండి? ఆ మాటకు వస్తే కందుకూరు గుంటూరులో 2 సభల్లో తొక్కిసలాట్లు జరిగితే ఎవరి వల్ల జరిగింది మీకు తెలియదా? తొక్కిసలాట చంద్రబాబు గారి ప్రచార ఆర్పాటం అనండి, లేదా సభ ఇరుకు సందుల్లో పెట్టడం అని కానీ వీటి వల్ల జరిగిందని తెలీదా? వీటన్నిటినీ సమర్థించే నీచమైన పరిస్థితికి ఒక రాజకీయ నాయకుడు వెళ్తే ఆ నాయకుడు సమాజానికి హానికరం కాక మరేమవుతుంది? ఇలా ఒకటి కాదు, అంగళ్ళు పొంగనూరు వాటిల్లో చంద్రబాబు గారు డైరెక్ట్గా రెచ్చగొట్టిన వీడియోలు వచ్చినాయి కదా. మరి పొంగనూరులో అయితే పాపం పోలీసు వాహనం తగలబెట్టారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోగొట్టేటట్టుగా కూడా రాళ్లు వేసి కొట్టారు కదా. ఇలా అశాంతి సృష్టించడానికి తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలకి అగ్నికి గాలి తోడైనట్లుగా నిజంగానే పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ పవనం అంటే ఆ గాలి రకంగానే తయారయ్యి చంద్రబాబు గారికి తోడుగా మాట్లాడుతున్న తీరు చాలా ప్రజాస్వామికంగా ఉంది. అందుకనే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక విశేషం చెప్పాలి. సుగాలి ప్రీతి ఘటన జరిగితే రాష్ట్రం ఏమైపోయింది అంటాడు. అప్పుడు ఎప్పుడు జరిగింది సుగాలి ప్రీతి ఘటన? చంద్రబాబు గారి టైంలోనే కదా. ఆ రోజు నువ్వేం చేసావు? మరి తర్వాత ఏం చేసావు? ఇవన్నీ ఎవరిని అడుగుతున్నావు? సమాజంలో జరిగే నేరాలకి అట్లాగే ముఖ్యమంత్రి గారికి లింక్ పెట్టి మాట్లాడతావా? ఏమన్నా బుర్ర బుద్ధి ఉంటే అట్లా మాట్లాడతారండి? ఏమాత్రం నాకు నిజానికి పవన్ కళ్యాణ్ని పనిగట్టుకుని అభ్యంతరకర పదాలు వాడాలని ఉండదు. కానీ నిన్న ఆయన ధోరణి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ది పిచ్చివావుడు అన్న పదం వాడాలని అయితే నాకు అనిపించింది. నిజంగా అది వాడొచ్చా వాడకూడదా అని చెప్పదాలను కానీ బట్ ఆ రకమైనటువంటి పరిస్థితిలోకి జనాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు పడుతున్న తాపత్రయం. వివేక హత్య కేసుకి ఏమిటి సంబంధం ఈ ఘటనకి? వివేక హత్య కేసు ఎప్పుడు జరిగిందండి? చంద్రబాబు గారి టైంలోనే కదా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పు ముందు. ఆ చెప్పిన తర్వాత కదా సునీత ఎన్నిసార్లు మాట మార్చింది వివేక కూతురు అనేది కూడా మీకు తెలీదా? జనాన్ని మోసం చేయాలని నువ్వు చంద్రబాబు గారి డైరెక్షన్లో పనిచేస్తూ మాట్లాడుతున్నావు తప్పితే మీకు అసలు ఒక పరిజ్ఞానం ఉందా? అసలు జనసేననే ముంచేశారు. మొత్తం 24 అని 21 సీట్లు తీసుకొచ్చి దాంట్లో 10 మందిని తెలుగుదేశం వాళ్ళని పెట్టి జనసేననే మోసం చేసిన వాళ్ళకి జనసేన పెట్టిన పార్టీని వెనుపోటు పొడిసిన పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా మోసం చేయటం అనేది పెద్ద విశేషము విచిత్రము కాకపోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మొదట ఆయన ట్వీట్లో ఒకటి వచ్చింది, ఏమని స్క్రిప్టెడ్ ప్రకారం అయింది. తర్వాత ఎందుకో మరి ఆయన తీసేసి ఆయన ఒక వ్యాఖ్య చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలు ఉండవచ్చు కానీ ఇలా భౌతికంగా దాడి చేయటం హేయమైన చర్య, చట్టరీత్యా నేరం. పోలీసు వారి దాడికి పాల్పడిన దుండగులకు కఠిన శిక్ష వేయాలని, మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పద్ధతిగా ఇచ్చిన వ్యాఖ్య. మొదటి వ్యాఖ్య అది బాగోపోయినప్పటికీ మరి రెండో వ్యాఖ్య దాన్ని తీసేసి ఇది పెట్టడం మాత్రం సరైన పద్ధతే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అది అసలు ఎట్లా జరిగిందో, అసలు జరిగిందో లేదో నాకు నమ్మకం కలగట్లేదు. జగన్ గారే తీసుకొచ్చి కొట్టుకున్నాడేమో అని పిచ్చి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ఇది నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంటే ఒక మంచి సమాధానం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏమంటున్నారండి, ఇది అసలు జరిగిందా లేదో నేను ఎట్లా చెప్పను, నాకు కొంతమంది పార్టీ వాళ్ళు చెప్పారు కానీ మరి నేనైతే నాకు నమ్మకం కలగలేదు, దండల ఆయనే ఇది రాయి పెట్టి కొట్టుకున్నాడేమో అని మాట్లాడాడు. మరి ఇప్పుడు నాగబాబు గారేమో చాలా స్పష్టంగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది హేయమైన చర్య అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ సమాజానికి హానికరమా కాదా, పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాన, ఓ పద్ధతి పాడు లేకుండా, ఓ సంస్కారం లేకుండా లేడా అన్నది నాగబాబు గారి స్టేట్మెంట్ ద్వారానే మనకి అర్థమవుతుంది. అందుకే సమాజానికి, ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ హానికరంగా మారుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అవుతుంది. అయితే ఈ విషయాల దృష్ట్యా నాకేమనిపించిందంటే ఓవరాల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న రాజకీయ నాయకుడు రాజకీయ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి
హానికరంగా మారారని మాత్రం నేను చెప్పక తప్పడం లేదు.